నాయకులు సినీ నటులు సాగర్ గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. సాగర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సాగర్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? హలో హలో యా సాగర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు సార్ ఫైన్. మొత్తానికి జనసేన పార్టీ 2 వార్డులు కైవసం చేసుకుంది తెలంగాణ మున్సిపాలిటీలో. మొత్తం 300 వరకు పోటీ చేసినట్టున్నారు వార్డులు. సో మీరేమన్నా అంటే బాధపడుతున్నారా? అంటే ఎక్కువ వార్డులు గెలవలేకపోయాం. సరే మున్సిపాలిటీలు అంటే అంత బలం ఇప్పుడు ఉండే పరిస్థితి కాదు. మీరు ఓవరాల్ గా మొత్తం మున్సిపాలిటీల మీద 116 మున్సిపాలిటీల మీద మీరు పోటీ చేస్తే 300 వార్డులు. సో 2 వార్డులు మాత్రం కైవసం చేసుకుంది మీ పార్టీ. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సాగర్ గారు? నిజంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రుణం తీసుకున్న ఫీలింగ్ ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాల్లో ఆయన ఊరేగించారు. ఇప్పుడు ప్రజా రాజ్యం టైంలో అవును వాళ్ళు మాకు తిరిగి ఇచ్చారు. ఆ డివిజన్ లో మంచిర్యాల డివిజన్ లో సాగర్ అబ్బాయి గెలిచారు. ఓకే అలాగే నల్లగొండ ఫ్లోరైడ్ బాధ్యత గురించి అలా మాట్లాడారు. అదే ప్లేస్ నుంచి నాగేశ్వరరావు విజయలక్ష్మి దంపతులు మాకు గెలుపునిచ్చారు. మాకు ఎటువంటి బాధ లేదు. అండ్ ఇన్ఫాక్ట్ మాకు ఇంకా ఎంకరేజింగ్ గా ఉంది. అండ్ చాలా చోట్ల సెకండ్ ప్లేస్ లో థర్డ్ ప్లేస్ లో ఉంది. మేము పెట్టిన ఎఫర్ట్ కి డెఫినెట్ గా మంచి రిజల్ట్ వచ్చిందని భావిస్తున్నాం తప్ప ఎటువంటి డిసప్పాయింట్మెంట్ లేదు, ఎటువంటి రిగ్రెట్ లేదు. అండ్ చాలా చోట్ల పోటీ చేసిన ప్రతి చోట్ల మేము వెళ్ళినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మాకు ఇదేంటంటే ప్రజల్లో ఉండి ముందు ముందు వాళ్ళకి సేవ చేస్తే డెఫినెట్ గా ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా మేము ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం తప్ప ఎటువంటి డిసప్పాయింట్మెంట్ లేదు. అంటే రకరకాలుగా అంటే మేము వెళ్ళినప్పుడు ఏంటి అని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. విమర్శలకు సమాధానం దొరికింది. మాకు తాము లేదు. మేము గెలిచినందుకు చాలా సంతోషంగా. మరికొన్ని మున్సిపాలిటీలో కొన్ని వార్డుల్లో కూడా కొంత ఓట్ బ్యాంక్ నమోదు చేసింది జనసేన. సో ఇప్పుడు రేపు రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో కార్పొరేషన్ లో పోటీ చేసే అవకాశం ఉందా? లేకపోతే ఇక్కడ 2 స్థానాలు వచ్చినాయి కాబట్టి అక్కడ ఏమైనా పోటీ చేయకుండా ఉంటాం, లేకపోతే 2 స్థానాలని బేస్ చేసుకొని సో ఆ ఉత్సాహంతో మళ్ళీ జిహెచ్ఎంసీ కంటెస్ట్ చేయడం ఉంటుందా? 2 స్థానాలు అంటే చెప్పే ముందు ఒకటి చెప్తున్నానండి. ఓకే ఎటువంటి అంటే రెగ్యులర్ రాజకీయాల్లో కాకుండా ఒక మార్పు దిశగా మేము 1 రూపాయి, 1 బిర్యానీ ప్యాకెట్, 1 మనసుకు పంచకుండా గెలిచాం. అది మన సాటిస్ఫాక్షన్. ఏదైతే మేము మార్పు అయితే పవన్ కళ్యాణ్ గారు మార్పు కోసం జనసేన స్టార్ట్ చేశారో అదే మార్పు ఈ 2 డివిజన్లు చాలా బాగుంది. అదే ఇది నిర్దేశం. ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ఒక నిజాయితీగా మేము పోటీ చేసాం. 330 మంది పోటీ చేశారు. అయినా సరే జనాలు ఆదరించి ఓటేసి 2 చోట్ల గెలిపించి మిగతా చోట్ల సెకండ్ థర్డ్ ప్లేస్ లో ఉంచారంటే వాళ్ళు నేను డెఫినెట్ మార్పు కోరుకుంటున్నారు. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంకా మేము ఎంకరేజింగ్ ఫైట్ చేసి డెఫినెట్ గా మంచి గెలుస్తామని చెప్తున్నాను. రైట్ ధన్యవాదాలు సాగర్ గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. ఇక బీఆర్ఎస్ నుంచి బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బచ్చు శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి 2 వార్డుల్లో గెలిచిన జనసేన కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. సో మళ్ళీ మేము ఇంకా నెక్స్ట్ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కూడా పోటీ చేస్తాం. సో 2 అనేది అంటే నంబర్ తక్కువైనా వార్డు మెంబర్లు అయినప్పటికీ కూడా